నమస్కారం. సమాజ సేవలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది అన్నదాత సుఖీభవ సేవా సంస్థ. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే ఆత్మీయ సమావేశం జూలై 26, 2026న అత్యంత ఘనంగా జరిగింది. మీ అందరి రాక మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. గ్రూప్ సభ్యులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం సభ్యులందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అన్నదాత సుఖీభవ సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న దాతలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. అన్నదానం, వేసవిలో చలివేంద్రాల నిర్వహణ, పేదలకు వస్త్రదానం, వికలాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ, అత్యవసర సమయంలో మందులు, మాస్కులు, మెడికల్ కిట్ల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు ఎందరో దాతల ఉదార సహకారంతో విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తూనికలు కొలతల శాఖ సబ్ ఇన్స్పెక్టర్ మరియు అన్నదాత సుఖీభవ టీంలోని ప్రముఖ సభ్యులు శ్రీ కరేటి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. సభ్యులందరికీ మిల్లెట్స్తో తయారు చేసిన పౌష్టికాహారాన్ని అందించారు. వారి సేవాభావాన్ని కొనియాడుతూ సంస్థ తరపున ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో దాతల సహకారం, సభ్యుల ఐక్యతే తమ విజయానికి మూలమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ప్రతి నెల ఆత్మీయ సమావేశం, దాన్నే మనం రివ్యూ సమావేశం అని చెప్పేసి అనుకుంటాము. దీనిలో ముఖ్య ఉద్దేశం మన మిత్రులందరం కలిసి గత కొద్ది కాలంగా మనం చేస్తున్నటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమాలు కావచ్చు, మజ్జిగ పంపిణీ కార్యక్రమం కావచ్చు, రకరకాల వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంశాల మీద మనం ఒక చిన్న సూచనలు, సలహాల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రివ్యూ మరియు ఆత్మీయ సమావేశం మిత్రులందరూ కూడా స్వాగతం, శుభ సాయంత్రాలు. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని వినుదన్నుగా నిలిపినటువంటి మన చీరాల డివిజన్ తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ గారైనటువంటి మా మిత్రులు నిగర్వి, మరి ఉన్నతమైనటువంటి అంశాలను కూడా కలిసిపోయేట స్వభావం ఉన్నటువంటి మా కరేటి నాగేశ్వరరావు గారి స్పాన్సర్షిప్ లో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. మరి ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరితో కూడా తమ తమ సూచనలు, సలహాలు ఇస్తూ ఆప్యాయంగా అన్నదాత సుఖీభవ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ప్రతి నెల కూడా ఏదో ఒక డేట్ పెట్టుకుని, చివరి ఆదివారం లాగానే ఒక డేట్ పెట్టుకుని మనం అందరం కలిసి ఇట్లాంటి విషయాలన్నీ చర్చించుకుని ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతో మరి గత నెలలో జరిగినటువంటి ఆత్మీయ సమావేశంలో ప్రకటించడం, డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు ఆ రోజే ప్రకటించారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మరి ఈ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరైన వారందరికీ కూడా నమస్కారాలు. మరి పరోక్షంగా కొంతమంది హాజరవుదామన్నా వారికి ఉన్నటువంటి అవకాశం మేరకు హాజరు కాలేకపోయారు. నెక్స్ట్ సమావేశానికి వారు కూడా హాజరయ్యే విధంగా మరి రావాలని కోరుకుందాం. మరి మనం చేస్తున్నటువంటి పనుల్లో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటాయి, ఉండవని కాదు. అలాంటి ఏదన్నా ఉంటే మనం డిస్కస్ చేసి సాధ్యమైనంత వరకు నెక్స్ట్ మనం ఫాలోఅప్ చేద్దాం. దీనివల్ల కూడా మనకు ఒక రకమైనటువంటి ఉపయోగాలు కూడా ఉంటాయి ఒకరికొకరు. రీసెంట్ గా తూనికల కొలతలు నాగేశ్వరరావు గారు నేను చీరాలు వెళ్ళాం, ఓ పని మీద వెళ్ళి వస్తుంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తా ఉంటాడు ఒక ఆయన, ఆక్టర్ గారు రాజు గారు అనే గుంటూరు. ఆయనతో ఏదో మాట్లాడతా ఇట్లా నాగేశ్వరరావు గారు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు చీరాలని మాట్లాడాం. ఆయన గుర్తుపెట్టుకున్నారు. మొన్న ఈ మధ్య ఈయనకి తెలియదు ఆయన కంపెనీ ఉందని. నాగేశ్వరరావు గారు ఆయన డ్యూటీలో భాగంగా ఎక్కడ చీరాల దగ్గర ఏ ఊరేది హైవే పక్కన ఆ కంపెనీకి వెళ్ళారండి, విజిట్ చేసి ఆయన్ని చూడటానికి. వెంటనే ఆయన ఎన్నో ఫోన్ చేశారు, ఇట్లా నాగేశ్వరరావు గారు మీరు ఫోన్ చేశారు కదండి, ఆయన మా కంపెనీకి వెళ్ళారంట.
వెంటనే ఫోన్ చేశాను. అంతా బాగానే ఉండేలా, ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకోమని చెప్పి వచ్చేసారు. జనరల్గా అయితే వెళ్ళినాక ఒక రాసి వస్తారు, చలానా రాస్తారు, ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా. అది ఆయన చెప్పటము, ఆయన గుర్తుంచుకోవటము, వెంటనే ఆయన ఫోన్ చేయటము. నాగేశ్వరరావు గారు సరే ఇంకా నేను కాకుండా నెక్స్ట్ ఎవరైనా వచ్చినా ఇబ్బంది పడకుండా ఆయనకి చెప్పడం కూడా జరిగింది. నాగేశ్వరరావు గారికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను దీనికి కారణం శ్రీనివాసరావు గారు, కుర్రా శ్రీనివాసరావు గారు, ఇంకా ఆయన ఉన్నాడు, వచ్చాడా, నారాయణ గారు ఉన్నారు. కంటిన్యూ నారాయణ కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది చేరారు, కొంతమంది బాగానే చేస్తున్నారు. ఎండాకాలం కానీ ఇంకా మధ్యలో అందరూ బాగా చేయటం కానీ ఇట్లా కలవటం నెలకోసారి అందరం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈ అన్నదాత సుఖీభవ టీంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో కష్టపడి, అంటే ఇష్టంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వేసవి కాలంలో చూసినప్పుడు ఆ చలివేంద్రం కానీ, మంచినీటి పంపిణీ కార్యక్రమంలో కానీ దాదాపు 43 degrees ఉన్నా సరే 12 గంటలకల్లా అని చెప్పంటే 12 గంటలకు ఇచ్చేసి మరి అది పూర్తయ్యేంత వరకు వారి సేవలు అందించడం చాలా గొప్ప విషయం. తర్వాత ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ఈవినింగ్ టైం రైల్వే స్టేషన్ దగ్గర కానీ, సాయి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి నేను కొంతకాలం వచ్చాను. కానీ మళ్ళీ మధ్య కొద్దిగా లేట్ అవుతుంది, రావటం కుదరతలేదు. దానికి కారణం ఏంటంటే స్కూల్లోనే కొంత టైం ఎక్కువ అవటం మూలంగా రాలేకపోతున్నాను. చూస్తాను, ట్రై చేస్తాను ఇక్కడి నుంచి రావడానికి కోసం. అక్కడ కూడా సమయంలో మనందరం గ్యాదర్ అవడం, ప్రతి నెల ఒకరు స్పాన్సర్షిప్తో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాల్లో మనం చేసినటువంటి కార్యక్రమాలు, మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, అవి ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, మన టీంలో ఉన్న సభ్యులకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మనం పరిష్కరించుకునే విధంగా ఉండాలి. మన టీంలో ఉన్నటువంటి సమస్యలు సహాయం చేసుకోవడం, అధికారులు అవసరం కావచ్చు, ఏదైనా సరే సహాయం చేసుకుంటా ఉంటే ఆ బాండింగ్ వేరుగా ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా, అన్నదాన కార్యక్రమంలో కానీ, వితరణ కార్యక్రమంలో కానీ, ఏవైనా మనీ ఎవరికైనా సహాయం చేయడంలో కానీ, ఈ కార్యక్రమాలు అందరూ కూడా ఒక యూనిట్గా చేయగలిగినటువంటి సహాయం, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇవ్వగలిగినటువంటి అమౌంట్ ఇవ్వటం, అవి సక్సెస్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామం. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి, ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరూ కూడా స్వాగతం. మరి మనం చేసే సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎంతో నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరిగిపోవాలని, మరి అందరి సహాయ సహకారాలు అందించాలని, మరి నేను ఈ సంస్థలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఎంతో గొప్పగా చేసాం అన్ని కార్యక్రమాలు కూడా. ముఖ్యంగా మధ్య కార్యక్రమం చాలా అద్భుతం. మరి మంచి ఎండ టైంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా 12 గంటల సమయంలో ఆ ఎండల్లో బయటికి రావాలంటే చాలా కష్టం. అటువంటి ఎండల్లో కూడా బయటకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్విఘ్నంగా. అసలు బయటికి రాగానే కళ్ళు పోయినట్టుగా అనిపించేది. ఏంటి ఎండ, ఏంటి బాబు, ఎక్కడికయ్యా బాబు ఇంట్లో అనేవాళ్ళు. ఇంట్లో ఈ ఎండలో ఎక్కడికి అనేవాళ్ళు. అదిలే 10 మందిలే, అరగంట వస్తాను. అందరికీ నమస్కారం. కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మంది కలిసి ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే. అన్నదాత సుఖీభవ అందరికీ నమస్కారం. అందరూ మజ్జిగ పంపిణీ కార్యక్రమం బాగా జరిగింది. ఎండలో
మరి ఈ కార్యక్రమాల్లో చాలా సంతృప్తిగా జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ ఇంకా బాగా జరపాలని మనందరం ఆశలు పెట్టుకుని ఇంకా కార్యక్రమం సుప్రతిష్టం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవుస్తున్నాం. ఈ ఫ్యామిలీ చూసి చాలా గర్వంగా ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ప్రోగ్రాంలో కొన్ని చోట్ల తక్కువ మందిగా వస్తున్నారు. అందరూ ఉంటే చాలా హుషారుగా ఉన్నట్లుగా ఉంటది. తప్పకుండా ఇంకా అందరూ వచ్చి ఇంకా కళకళలాడేటట్టుగా అందరికీ ఆ భగవంతుడు కావాల్సిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కావాల్సిన శక్తిని ఇచ్చి ఇంకా యాక్టివ్గా ఉండేటట్టుగా ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదగ్గ విషయము. ఎందుకంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఈ నెల రోజుల్లో చేసిన కార్యక్రమాల గురించి, అలాగే మన అన్నదాత సుఖీభవ సభ్యుల యొక్క సమస్యలు కానీ లేకపోతే వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా మనం తెలుసుకోవడానికి, సమస్య పరిష్కరించడానికి కూడా అవకాశంగా మనం ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమాల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని పాల్గొని అన్నింటికి కూడా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సభలో కూర్చున్న పెద్దలకు, నాకంటే చిన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా పోతురాజు బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమైన కారణం ఏమంటే మన ఈ వేసవి కలవేంద్రంలో మనం చేసినటువంటి సేవలకు గాను మా బావగారు కానీ మీరు కానీ ఎంతో అభిమానించారు. కాకపోతే ఈ విధంగా ప్రతి నెల ఒకళ్ళు ఇట్లా ఏర్పాటు చేసుకొని వారి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ విధంగా అందరూ ఒకసారి కలిసి ఇచ్చేయడం అనేది శుభపరిణామం. ప్లస్ ప్రతి నెల కూడా ఇదే విధంగా తలా ఒకళ్ళు ఇదే రకంగా ఏర్పాటు చేసి వారి వారి అభిప్రాయాలు, సూచనలు ముందు జరగబోయేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి అట్లా ప్రజాక్ గారు, రాంబాబు గారు రావాలి. ఇప్పుడు మన పెద్దలు ఏ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ముందుండి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ, ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే అనేక రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ అంశం ఏంటంటే తృప్తిగా ఇచ్చినటువంటి ట్రీట్ను తృప్తిగా ఇవ్వటము, తీసుకోవడం అనేది ముఖ్యమైన విషయం. దానిలో శ్రమ కోర్చి దాని యొక్క మానిటరింగ్ చేస్తున్నటువంటి మరి మన సాయి గారిని ఒక 2 నిమిషాలు ప్రతి అంశంలో కూడా సాయి గారికి కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి సేవా తత్పరత చెప్తాము. వాడు మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా మనకు సంబంధించిన మనం మొన్నటి నుంచి ప్రతిరోజు నెల మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని నెలకు ఒకసారన్నా మనం కలవటం చాలా ఆనందంగా ఉంది. అందుకు సహకరించిన మాస్టర్కి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎవరు, ఆ తర్వాత ఎవరు, నెలకు ఒక కార్యక్రమే అనమాట. నెక్స్ట్ ఎవరు అని చెప్పి మన ప్రతాప్ మాస్టర్కి కానీ సారికి కానీ చెబితే కనుక మనం చేసుకోవచ్చు. ఇట్లాంటివి కలుసుకుంటా ఉంటే ఏంటంటే మనకి తెలియని తృప్తి, ఆనందం కలుగుతుంది అనమాట. ఇవాళ రోజున ఎన్ని డబ్బులున్నా ఎన్ని ఇచ్చేసినా సరే ఆనందం అనేది ఉండదు. ఆత్మీయులు, మనసు పంచుకునే వాళ్ళు, మనకు దగ్గర వాళ్ళు 4 నిమిషాలన్నా కలిసి కూర్చుని మాట్లాడుకునే సమయం అనేది లేని సమయంలో ఇట్లాంటి అవకాశం ఇచ్చిన అందుకు మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాం. మనం మనసాగిట్టుగా దిగ్విజయంగా చేసుకుంటాం. గారు ఈ ఆత్మీయ సమావేశానికి మరి లేట్ అయినప్పటికీ శ్రీనివాస్ గారు రాకపోతే లాభం లేదని గట్టిగా అనబట్టి ఇచ్చాను. లేకపోతే కుంటి నొప్పి కారణంగా నేను రాలేని పరిస్థితి. అయినప్పటికీ కేఎస్ఆర్ గారు గట్టిగా రావాల్సిందనంటే ఇక నేను బయలుదేరి వచ్చాను. మరి ఈ టీం అనేది ఒక నిబద్ధత, నిజాయితీ, నిక్కచ్చితత్వంతో పనిచేయడం వల్లే మనం ఇంతకాలం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన కమిట్మెంట్తో, నిబద్ధతతో మనం పనిచేసి దీన్ని ఎక్కువ కాలం కొనసాగేటట్టుగా ప్రయత్నిద్దాం. అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నదాత సుఖీభవ వారికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, లేకపోతే మనం చేసే కార్యక్రమాల్లో
ఒక ఆనందాన్ని పొందడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. చాలా సంతోషదాయకమైనది. మాట్లాడిన వాళ్ళందరిలోని ఫస్ట్ మాట వినిపిస్తుంది, లాస్ట్ మాట మధ్యలో వినిపిస్తుంది. వాస్తవం చెప్తున్నా, అక్కడ వినపట్లేదు. మన సౌండ్ మా మైక్ లేదు కదా. విషయం ఏంటంటే అందరూ గట్టిగా మాట్లాడలేదు. అంటే ఏం జరుగుతుందో అనేది తెలియదు. అందులో ఆ ఫ్యాన్ లో అసలు సౌండ్ వినపడదు. మామూలు ఫ్యాన్ లో. ఈ రోజు ఇక్కడ మన కరేటి నాగేశ్వరరావు గారు తూర్పుల కొలతల్లో సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నటువంటి మన అన్నదాత టీం సభ్యుల్లో ప్రముఖులైనటువంటి నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆతిథ్యాలు స్వీకరించడానికి వచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఆలోచిస్తే గత 6 సంవత్సరాలు 5.5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభావ ద్వారా, అదేవిధంగా 4 సంవత్సరాల నాటి ఏర్పాటు చేసినటువంటి ఈ మధ్యగ ఈ బోస్ రోడ్లో సంఘందరం ద్వారా ఈ పరిచయాలన్నీ కూడా ఏర్పడటం, ఒక టీమ్గా ఏర్పడటం, ఎవరో టైం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సర్వీస్ చేయటం, ఇవన్నీ చేయటం వల్లే ఈ రోజు ఇవాళ 30-40 మంది, ఒక 50 మంది వరకు ఇక్కడ కూర్చోగలిగామంటే ఆ పరిచయాలు మాత్రమే. అవన్నీ కూడా ఎవరు కూడా 1 రూపాయి కూడా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరికి వాళ్ళు వచ్చి స్వతంత్రంగా స్వేచ్ఛగా వారి యొక్క సర్వీస్ అందిస్తూ ఉన్నారు. అలాంటి వారికి మన అన్నదాత టీం తరఫున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాల భవిష్యత్తులో కూడా ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు జరగటానికి కూడా ముఖ్యమైన కారకులైనటువంటి మన డోనర్స్ అందరికి కూడా ఈ వారు ఇక్కడ ఎక్కువ మంది రాకపోయినప్పటికి కూడా ఎంతో మంది ఎన్నో చోట్ల నుంచి మనకు అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి మీటింగ్ లో కూడా వాళ్ళ గురించే మనం ముందుగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వారు డొనేషన్స్ ఏముందో ఈ కార్యక్రమాలు అనేది ముందుకు నడవటం అనేది జరగదు. మనం అంటూ చేస్తే 1 రోజు 2 రోజులు చేయగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి సమ్మర్ లో ప్రతి 2 మాసాల పాటు ప్రతిరోజు కూడా కనీసం 3 నుంచి 4 క్యాన్లు మధ్య పంపిణీ చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం ఈ డోనర్సే. వాళ్ళకి డోనర్స్ కి సదా మన అన్నదాత టీం తరఫున రుణపడి ఉంటామని కోరుకుంటూ ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని నెలకొకసారి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముందుగా ఎంతో మంది మన గుమ్మడి వెంకటనారాయణ గారు కానీ, పురా శ్రీనివాస్ గారు కానీ, అదేవిధంగా దోబా సందీప్ గారు కానీ, పోతురాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ ఇళ్లలో జరిగినాయి. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన సాయి గారు మన నాగేశ్వరరావు గారు కూడా దానికి ప్రతి నెల ఒకరు చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మంత్ ఎవరైనా చేసే హృదయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మంచివారు మంచి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా మంచి కార్యక్రమాలకి ఇలాంటి వాటికి సహకరించే ఆలోచన ఉంటే వారు కూడా నెక్స్ట్ మంత్ ఎవరనేది ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయి గారి గురించి చెప్పాలంటే వారు మొదటి కరోనా సెకండ్ వేవ్ కానించి కూడా మనకు మాస్కులు కానించి అన్ని రకాలుగా కూడా వారు మెడికల్ కిట్లు అన్ని రకాలుగా మన సహాయ సహకారాలు అందజేస్తూ మనకు వెన్నంటి ఉండి ఒక మెయిన్ పిల్లర్ గా మన ముందు ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. వారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువ అవుతుంది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేసిన వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నప్పుడు కూడా అది అందరి దృష్టికి వెళ్ళటానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు అయినటువంటి మన అన్నగారు కోలేటి వెంకట ప్రతాప్ గారు అనారోగ్యం వల్ల రాలేనని చెప్పేసి తెలియజేశారు. వారు లేని లోటుగానే ఉంది. వారు త్వరగా కోలుకొని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని అందరి తరఫున కోరుకుంటున్నాం. గృహంలో ఎప్పుడు కనపడ్డాడు. వారు ఎదిగినటువంటి అంశాలు కూడా ఎక్కడ కనపడ్డాడు. చిన్నప్పుడు ఎలా ఉన్నారో నాగేశ్వరరావు గారు ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఉన్నటువంటి మానసికమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి గొప్ప మానవతావాది. ఏ విషయమైనా కానీ ముందుంటారు. ఏదన్నా సహాయ సహకారాలు చేయడం అనే విషయంలో, ఫ్రెండ్షిప్ లో కూడా ఆనందం పంచే విషయంలో కూడా ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నారు. ఎందుకని చెప్పేసి నాగేశ్వరరావు గారు ఎల్లప్పుడూ వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈనాడు వారి యొక్క ప్రసంగంతో ఈ కార్యక్రమం మరి ఆపుదాము. సార్ మీరు ఒక 2 నిమిషాలు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రయత్నించడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమం బాగా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు.